హే గాయ్స్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్. ఈరోజు నేను వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ హెచ్ఎండి నగర్ నాచారం చూపించబోతున్నానండి. కొంచెం డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నా. వనభోజనాలకి ఈ టెంపుల్కి వచ్చానండి. సో నా ఫేవరెట్ టెంపుల్ అండ్ ఫేవరెట్ గాడ్. చిన్నప్పటి నుంచి రెగ్యులర్ వెళ్తూ ఉండేదాన్ని. సో డీటెయిలింగ్గా చూపించబోతున్నాను, చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. టోటల్ 3 ఎంట్రన్సెస్ ఉంటాయి ఈ టెంపుల్లో. కరెక్ట్గా చెప్పాలంటే హెచ్ఎండి నగర్ పార్క్ పక్కనే ఉంటుందన్నమాట ఈ టెంపుల్. చాలా ఫేమస్, కాలనీ వాళ్ళందరూ రెగ్యులర్ వెళ్తూ ఉంటాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మెయిన్ రోడ్ మీద ఒక ఎంట్రన్స్ ఉంది అండ్ ఇది ఒక ఎంట్రన్స్. అండ్ రైట్ సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అది ఓన్లీ వన్ డే ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నమాట. ఇలా ఎంటర్ అవ్వగానే తులసి చెట్టు మనకి కనిపిస్తుంది, గజస్తంభం కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి దేవి అండ్ గోదాదేవి ఇక్కడ ఉంటారండి. సెంటర్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తానండి. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే 1995లో ప్రతిష్ఠ చేశారని చెప్పేసి అంటారు. హెచ్ఎంటి కాలనీ వాళ్ళు మొత్తం ప్రతిష్ఠ చేశారని చెప్పేసి చెప్పారు. అండ్ నేను వెళ్ళిన రోజు అయితే వనభోజనాల డే అన్నా కదండి. సో మొత్తం జనాలందరూ ఫుల్ ఉన్నారు. టెంట్స్ అవి వేసేసి మొత్తం చాలా బాగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వనభోజనాలు పక్కా వన్డే పెడతారండి ఈ టెంపుల్లో. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను మ్యాక్స్. అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుడు టెంపుల్ అండి. అండ్ ఏదైనా మనము సంవత్సరానికి అలా పూజలు అలా ఏదైనా రాయించుకోవాలన్నా, అర్చనలు అవి చేయించుకోవాలన్నా మొత్తం ఫుల్ డీటెయిల్స్ పెట్టానండి. ఇది కార్తీక మాసం కాబట్టి ఈ మంత్ ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఇలా బ్యానర్ పైన పెట్టేస్తారు. చూస్తున్నారు కదండి, అభిషేకము, అర్చనలు, మొత్తం ప్రైసెస్ మొత్తం అంతా ఇక్కడ ఇలా పెట్టేశారు. నేనైతే 1 ఇయర్కి వెంకటేశ్వర స్వామిది అష్టోత్తరంకి రాశాను అనమాట. 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. మార్నింగ్ టైంలో జరుగుతుందంట. అండ్ 300 రూపీస్ పద్మలింగాల పూజ కూడా 29th ఉంది. సో అది కూడా రాసాము. అండ్ రైట్ సైడ్ వచ్చేసి శివుడు టెంపుల్ అండి. ఆకాశ దీపం అదంతా పైన ఉందండి. సో ఇదంతా టెంపుల్. 1997లో శివుడిది టెంపుల్, మహాలక్ష్మీదేవి, గోదాదేవి టెంపుల్ ప్రతిష్ఠ చేశారంట. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది శివుడి టెంపుల్ పక్కన. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి 2010లో ప్రతిష్ఠ చేశారు. అండ్ 2016లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ప్రతిష్ఠ చేశారు. నవగ్రహాలు కూడా లెఫ్ట్ సైడే ఉంటాయండి. అండ్ ఇక్కడ టోటల్ 5 చెట్లు ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి నాగేంద్రుడిది. ఆ రోజు నేను వనభోజనాలకు వెళ్ళా కాబట్టి ఆ రోజు ఇలాగ ఉసిరి చెట్టు కింద అలా పెట్టి మొత్తం ఇలా పూజ చేశారు. అండ్ 5 చెట్లు ఉన్నాయి కదండి. ఏమేమి చెట్లు ఉన్నాయంటే జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, రావి చెట్టు అండ్ తులసి చెట్టు అన్నమాట. సో వనభోజనాలు అప్పుడు పక్కా ఇలాగా పూజ చేసిన తర్వాత భోజనాలు పెడతారు. చాలామంది వస్తారండి. పక్కా ఎవ్రీ ఇయర్ పెడతారన్నమాట. చాలా బాగుంటాయి కూడా. పక్కా గుడిలో తినాలి అని అంటారు కదా, వనభోజనాలు ఉసిరి చెట్టు దగ్గర అలాగా తినాలి అంటారు కదా. సో మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఇంకా టైం ఉంది కాబట్టి 1 వీక్ కూడా లేదనుకుంటా, 5 డేస్ ఉందనుకుంటా. సో ఇవన్నీ భోజనాలండి. ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి ప్రాసెస్ ఇలా చూపించాను నేను. అండ్ ప్లేట్స్ అవి పంచుతున్నారు అన్నమాట.
అండ్ ఏమేమి పెట్టారంటే పరమాన్నం, పులిహోర, టమాటో పచ్చడి, అరటికాయ బజ్జీ, అన్నము, పప్పు, సాంబార్, ఆలు కుర్మా టైప్ పెట్టారండి. బఠానీలు వేసి పెట్టారు. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ లాస్ట్ వచ్చేసి పెరుగు కూడా పెట్టారండి. సో చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. వనభోజనాలకు ఎవరన్నా వెళ్ళకపోతే పక్కా వెళ్ళండి. ఇలా గుడిలో కుదరకపోతే మీరే అందరూ గ్రూప్ కింద చేసుకొని తినండి ఉసిరి చెట్ల దగ్గర. సో ఈ విధంగా మొత్తం టెంపుల్ రిలేటెడ్ మొత్తం చూపించానండి. అండ్ మీకు వచ్చేసి అర్చన, అభిషేకాలు అవన్నీ కావాలంటే డీటెయిలింగ్గా ఇందాక బ్యానర్ అవి చూపించా కదండి, దాంట్లో పెట్టాను. చూస్తున్నారు కదా, మొత్తం ఈ విధంగా ఫుడ్ అదంతా పెట్టారన్నమాట. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ అవన్నీ కావాలంటే ప్లీజ్ డూ సపోర్ట్ రోజీస్ కిచెన్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.